ఎట్లుండంతా మంచిగా ఉన్నారా? నేను బాగానే ఉన్నా. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి రెడ్డమ్మ కొండ అనేసి ఒక అమ్మవారి గుడి ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాం. కాకపోతే ఫస్ట్ మన రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ చూసుకొని దాని తర్వాత రెడ్డమ్మ కొండకి వెళ్తాము. సో ఇది ఒక 3 days అవుతుంది, అంటే మొత్తం ఓవరాల్గా ట్రావెలింగ్కి 3 days అవుతుంది. పోయి వచ్చేసి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఫంక్షన్ పోయి ఫంక్షన్ నుంచి అమ్మవారి గుడికి పోయేకి 3 days అవుతుంది. సో ఓవరాల్గా సో లాగ్ పెడతామా ఎట్టున్నా. సో ఇదే మన అవుట్ఫిట్. మననా బాగానే ఉంటుందిలే, అందగానే కదా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. తిట్టుకోదండి. స్టార్ట్ అయిపోయినాం. సొంత కింద వెయిట్ చేస్తాను. టీ తాగుదాం ఆగినాము, టీ తాగుదాం అనేసి. షాప్ వచ్చేసి టీ టైం. సో అయిపోయింది, తాగేసాం. జంప్ అర్ధం దూరం వరకు వచ్చేసాము, ఇంకా అర్ధం దూరం ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ మదనపల్లిలోకి ఎంటర్ అయినాము. నెక్స్ట్ వచ్చేసి అంగల్లో వస్తుంది. సో ఫంక్షన్ అయితే మొత్తానికి ఫస్ట్ అంగల్లో వస్తుంది. ఇది అంగల్ అంట. సో ఇది అంగళ్ళు, తర్వాత మదనపల్లి, దాని తర్వాత పీలేరు. సో పీలేరులో ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. అక్కడ ఉంది కదా, అదే ఫంక్షన్ హాల్. కార్ పార్కింగ్ అనేసి ఇక్కడ పెట్టినాము. కనపండిరా నాకు అదేరా పంచాయతీ. కలర్ అట్లాంటిది ఏం చేద్దాము, ఉంటే అట్లా స్ట్రీట్ లైట్ కిందని ఏది వెళ్ళా, లేదంటే మబ్బులో తీసేకే ఉండదు. సో ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వచ్చినాము. కాకపోతే అందరూ భోజనాలు కనేసి కిందకి పోయినాము. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది, 8:30 ఆ టైం అవుతుంది. మామూలే అంతా పెళ్లి హడావిడి. సో అంతా భోజనాలకి అయితే కింద పోతున్నారు. మనకే టైం అయింది 8:30 ఆ టైం అవుతుంది కదా. ఇంకా భోజనాలకు జంపు కావాలి, ఆకలి చంపేస్తాను కదా నాయన. సో భోజనాలు అయితే అయిపోయినాయి ఇందాకే. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అయింది ఎంగేజ్మెంట్ అయితే. ఇప్పుడు స్టార్ట్ అయింది. మేబీ ఫంక్షన్ అంతా అయిపోయి ఒక 1/2 hour లేదా 1 hour వరకు టైం కావచ్చు. సో ఫంక్షన్ అయినా కలుస్తాం. సో ఫైనల్ ఫంక్షన్ అయితే ఇప్పుడైతే టైం ఎంత తెలుసా, 1 అయితే అది కరెక్ట్గా. ఎట్లుంటుంది ఫంక్షన్లతో. మా నిద్ర వస్తుంది నాకైతే, కూర్చుంటే తూగుతాను అని అట్లయిపోయింది నా పరిస్థితి. అమ్మో 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 మెంటల్ ఎక్కుతుంది అయ్యా. సూపర్. గంట సేపు అనుకున్నా, 1 గంట అవుతుంది అనుకోలే. ఇప్పుడు రూమ్కి పోతేనే ఫస్ట్ చల్లగా ఫ్యాన్ వేసుకొని పడిపోతే తెల్లారినా నేను లేకూడదు, అట్లా పడిపోల్లా. మళ్ళీ రేపు రెడ్డమ్మ కొండకి వెళ్ళాల, మళ్ళీ జర్నీ ఆడ. సర్లేండి. అంత లైటింగ్ వస్తుంది, పిచ్చ బోర్ కొడతాను. సో ఇప్పుడైతే రూమ్స్ దగ్గరకు వచ్చేసాము. ఈడే రూమ్స్. ఇక నా వల్ల కాదు, డ్రెస్ కూడా చేంజ్ చేసేసా. వండుకుంటే మళ్ళీ లేయను ఇంకా నేను. ఇంకా నా పని రేపు పొద్దున్న తెల్లాడితేనే నా బతుకు. ఏం నిద్ర వస్తాను అసలు. పక్క వాళ్ళు అలసుకుంటారు, తెలుసు కదా పెళ్ళిళ్ళలో ఎట్లా మాట్లాడుతుంది. వాళ్ళ మాట వాళ్ళవి. మాకేమైనా చిరాకు కొడతాను. నాన్న పోయి వాళ్ళతో మాట్లాడతాను, అమ్మ పోయి వాళ్ళతో మాట్లాడతాను. నేను ధోని వాడు మొబైల్ పెట్టుకొని రీల్స్ చూసుకుంటాను. నేను
వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా కేక్ కొట్టేసి. సో ఈ రోజుకైతే అంతే. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా చూడండి, అర్థమైందా? ఖచ్చితంగా చూడండి. బాయ్.